అది మంగళగిరి అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే ఊరికి పెద్ద. ఏ సమస్య ఉన్నా అందరూ కూడా ఆ ఇంటికే పరుగులు తీస్తారు. ఆ ఇంటి పెద్ద ప్రసాదు వాళ్ళకి న్యాయం చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో 3 కోడళ్ళు ఉండేవాళ్లు. అనామిక, అవని, అంజలి. వాళ్ళు వాళ్ళ భర్తలతో సంతోషంగా వాళ్ళకి కేటాయించిన గదుల్లో నివసించేవారు. ఇక అది వేసవికాలం కావటంతో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతను తట్టుకోలేక 3 కోడళ్ళు అత్తగారు శారద దగ్గరికొచ్చారు. అత్తయ్యగారు, ఈసారి ఎండలు మామూలుగా లేవు. గదుల్లో ఫ్యాన్లున్నా సరే వేడిగా వస్తుంది గాలి. ఏసీనో కూలరో లేకపోతే ఈ వేసవి గడవడం కష్టం అత్తయ్య. అవునత్తయ్య, వార్తల్లో కూడా చెప్తున్నారు ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయట. మన ఇంట్లో అందరికీ ఏసీలు కూలర్లుంటే బాగుంటుంది కదా. సరేనమ్మా, మీరు చెప్పింది నిజమే. మీ మామయ్య గారిని అడిగి డబ్బులు ఇప్పిస్తాను. రేపు మీరే వెళ్ళి మీకు నచ్చినవి కొనుక్కోండి. మరుసటి రోజు ఉదయం శారదమ్మ తన భర్త ప్రసాద్ని అడిగి డబ్బులు తీసుకుని కోడలికిచ్చింది. 3 ఎంతో ఉత్సాహంగా మార్కెట్కు బయలుదేరారు. మార్కెట్లో రకరకాల దుకాణాలున్నాయి. కాని ఒక మూల ఒక వ్యక్తి వింతగా అరుస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. రండి బాబూ రండి, మాయా కూలర్, మాయా ఫ్యాన్, మాయా ఏసీ, కావాల్సిన వారు రండి. అతని మాటలు విని జనం నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారే కాని ఎవ్వరూ కొనటం లేదు. అనామికకి మాత్రం ఎందుకో అనుమానం వచ్చింది. అతని దగ్గరకు వెళ్ళింది. ఏంటండి, మాయా కూలర్, మాయా ఏసీ అంటున్నారు? ఇవేమైనా మ్యాజిక్ చేస్తాయా ఏంటి? అవునమ్మా, ఇవి ఖచ్చితంగా మాయలే చేస్తాయి. ఇవి అడిగినవన్నీ ఇస్తాయి. కానీ ఒక్క నిబంధన. ఇవి మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు అస్సలు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే మాత్రం వీటి నుంచి మీకు చెడే ఎదురవుతుంది. నిజాయితీగా ఉంటేనే ఇవి మీకు వరాలిస్తాయి. అతని మాటలు విన్న అవని వెంటనే ముందుకొచ్చింది. సరేనండి, నాకు ఏసీ ఇచ్చేయండి. 10,000 కదా, ఇదిగోండి డబ్బులు అని ఏసీ తీసుకుంది అవని. నాకు కూలర్ కావాలి, చల్లటి గాలుంటే చాలు అని తను కూలర్ తీసుకుంది. ఇక ఆఖరుగా ఒక 5 రెక్కల ఫ్యాన్ మాత్రమే మిగిలింది. అనామిక దాన్ని చూసి సంకోచించింది. అయ్యా, మా ఇంట్లో ఇప్పటికే ఫ్యాన్లున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ తీసుకెళ్తే మా అత్తయ్య తిడతారేమోనని భయంగా ఉంది. భయపడకమ్మా, ఇది మామూలు ఫ్యాన్ కాదు, 5 రెక్కల ఫ్యాను. గాలి చాలా అద్భుతంగా వస్తుంది. నీకిదే కరెక్ట్ అమ్మా, తీసుకో. వ్యాపారి మాటలకు సరే అని అనామిక 5 రెక్కల ఫ్యాన్ని తీసుకుంటుంది. ఇక 3 కలిసి తమ మాయా యంత్రాలతో తమ ఇంటికి బయలుదేరారు. అవని గదిలో ఏసీ ఆన్ చేయగానే అది మంచులా చల్లబడిపోయింది. రిమోట్ పక్కన పెట్టి మురిసిపోతూ ఉండగా ఆమె భర్త సురేష్ లోపలికొచ్చాడు. అవని, ఈ ఏసీ భలే ఉందే. అన్నట్టు ఇంత కమ్మడుగుతోంది, నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు మావయ్య గారికి ఇవ్వాల్సిన 10,000 రూపాయలు బాకీ కట్టేసావా అని అడిగింది. అవని మనసులో, అత్తయ్యగారు ఏసీ కొనడానికి నాకు కొన్ని డబ్బులే ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఆయనకి ఇమ్మన్నారు కదా, ఆ డబ్బులతో ఏసీ కొనేశాను. ఈ విషయం చెప్తే తిడతారేమో అని భయపడి అతనితో, కట్టేశానండి. అత్తయ్య గారికి చెప్పండి ఆ 10,000 ఇచ్చేశానని. అంతే. మరుక్షణం ఆ మాయ ఏసీ నుంచి చల్లటి గాలి ఆగిపోయి నల్లటి పొగ, వేడివేడి నిప్పు కణికలు బయటికి రావటం మొదలయ్యాయి. గదంతా వేడెక్కిపోయింది. ఆ ఏసీ భయంకరమైన శబ్దం చేస్తూ ఉంటుంది. అవని ఉక్కిరి బిక్కిరైపోతుంది. అమ్మో, ఇదేంటి, ఏసీ తగలబడిపోతుందా? చల్లటి గాలిపోయి నిప్పులు వస్తున్నాయేంటి అని కేకలు వేస్తూ గది నుంచి బయటకు పరిగెత్తింది. ఇంతలో అక్కడంతా మళ్లీ ప్రశాంతంగా అయిపోతుంది. అవని కంగారుగా మళ్లీ లోపలికెళ్తుంది. ఏంటండి, మీరిక్కడే బుద్ధ విగ్రహంలాగా కూర్చుండిపోయారు? మీకేమనిపించలేదా? నాకేమనిపించలేదు. నువ్వెందుకు భయపడుతూ బయటకు పరిగెత్తావో నాకర్థం కాలేదు. ఆమె ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అంజలి తన కూలర్ ఆన్ చేసుకుని హాయిగా పడుకుంది. అప్పుడే అత్తగారు శారద అక్కడికి వచ్చింది. అంజలి, ఇందాక వంటగదిలో కొత్తగా తెచ్చిన 1/2 కేజీ నెయ్యి గిన్నెలో సగమే ఉంది. నువ్వేమైనా వాడుకున్నావమ్మా? అంజలి ఆ నెయ్యితో తన గదిలో స్వీట్లు చేసుకుని తినేసింది. కాని అత్తగారు తిడుతుందేమోనని భయపడి, లేదత్తయ్య, నేనైతే అసలు ముట్టుకోనే లేదు. బహుశా ఏదైనా పిల్లొచ్చి తాగేసి ఉంటది. నేను అసలు వంటగది వైపే వెళ్ళి చాలాసేపు అయ్యింది అని అలా అబద్ధం చెప్పిందో లేదో ఆ మాయా కూలర్లోని నీళ్లు ఒక్కసారిగా నల్లటి బురదలా మారిపోయి తుంపర్ల రూపంలో అంజలి మొహం మీద ఆ గది నిండా పడ్డం మొదలయ్యాయి. పచ్చి బురద వాసనతో ఇల్లంతా నిండిపోయింది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా నిలబడిపోతారు. ఇక ఇదిలా ఉండగా అనామిక గదిలో మాత్రం వింతైన శబ్దం.
అనామిక 5 రెక్కల ఫ్యాన్ కింద పడుకోగానే ఆ గాలి ఆమెకు హిమాలయాల్లో ఉన్నంత చల్లదనాన్ని ఇచ్చింది. ఆ హాయిలో అనామిక గాఢ నిద్రలోకి జారిపోయింది. అంతలో హాల్లో నుంచి శారదమ్మ గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆ అరుపులకి అనామిక ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే అక్కడ అందరూ సమావేశమై ఉన్నారు. ఏంటమ్మా ఇది? అంజలి గదిలో నుంచేమో డ్రైనేజ్ లాగా బురద వస్తుంది, అవని ఏసీలో నుంచేమో బొగ్గు పొగ వస్తుంది. అనామిక నీ గదిలో నుంచి ఏం వస్తుంది? అక్కడ కూడా మంటలు పడుతున్నాయి ఏంటి? లేదత్తయ్య గారు, నా గదిలో నుంచి కేవలం చల్లటి గాలి మాత్రమే వస్తుంది. కావాలంటే మీరే వెళ్ళి చూడండి. శారదమ్మ అపనమ్మకంతో అనామిక గదిలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆ 5 రెక్కల ఫ్యాన్ నుంచి వస్తున్న చల్లటి గాలి తగలగానే ఆమెకు అక్కడే నిద్రపోయేంత హాయిగా అనిపించింది. వెంటనే బయటకొచ్చి అందరినీ నిలదీసింది. అసలు ఏమైంది మీకు? ఎందుకెంత ఎక్కువ ధర పెట్టి ఏవెంత వస్తువులు తెచ్చారు? అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం అవట్లా. నిజం చెప్పండి. అప్పుడు అనామిక ఆ వ్యాపారి చెప్పిన నిజాయితీ రహస్యాన్ని అందరికీ వివరించింది. అబద్ధం చెప్తే శిక్షలు, నిజం చెప్తే వరాలు వస్తాయని చెప్పగానే ఇంట్లోని మగవాళ్లందరికీ ఆశ పుట్టింది. నిజం చెప్తే ఏమొస్తుందో చూద్దామని అందరూ తమ గదుల్లోకి వెళ్లి ఆ యంత్రాల ముందు తాము చేసిన తప్పులన్నీ ఒప్పుకోవటం మొదలుపెట్టారు. చిత్రమేంటంటే వాళ్లు తప్పులొప్పుకోగానే ఏసీ నుంచి మెరిసిపోయే బంగారు నాణేలు కురవటం మొదలైంది. కూలర్ నుంచి రాసులు రాసులుగా నాణేలు బయటకొచ్చాయి. ఫ్యాన్ నుంచి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా వజ్రాలు రావటం మొదలయ్యాయి. అబ్బా బంగారం, అబ్బా వజ్రాలొస్తున్నాయంటూ అందరూ కేకలేస్తూ ఆనందంతో గెంతులు వేస్తున్నారు. ఇల్లంతా ధనకనక వస్తువులతో నిండిపోతుంది. ఆ కేకల హోరులో శారదమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. చుట్టూ చూస్తే తను హాల్లో కుర్చీలో పడుకునుంది. బయట కోడళ్ళ అరుపులు లేవు, బంగారం గాని వజ్రాలు గాని అస్సలే లేవు. అసలు ఆ ఏసీలు, కూలర్లు కూడా ఇంటికి రాలేదు. అప్పుడే ఆమెకు అర్థమైంది, అప్పటిదాకా తను చూసిందంతా ఒక భయంకరమైన, అలాగే అద్భుతమైన కళ అని. అయ్యో, ఇదంతా కళ? ఆ ఏసీ నుంచి నిప్పులు రావడం, ఫ్యాన్ నుంచి వజ్రాలు రావడం అంత కళేనా? ఛీ, నా కర్మ. కాపోతే ఆ కోడలు ఇంకా మార్కెట్ నుంచి రాలేదా అని గొనుక్కుంటూ హాల్లో అటు ఇటు చూస్తూ ఉండగానే ముగ్గురు కోడలు ఉత్సాహంగా ఏసీ, కూలర్, 5 రెక్కల ఫ్యాన్లతో ఇంట్లోకి అడుగుపెట్టారు. అత్తయ్య గారు, చూడండి మేమేం తెచ్చామో. ఇవి మీరు చూసే మామూలు వస్తువులు కాదు, మాయా యంత్రాలట. వీటి ముందు ఎవరైనా అబద్ధం చెప్పారో ఇక అంతే సంగతులు. వీటి గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. అవనే, ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసమ్మా. ఇప్పుడే నేను ఒక వింత కలగన్నాను. ఆ కళలో ఈ యంత్రాలు చేసిన మాయలన్నీ చూశానమ్మా. కలగన్నారా? అసలు ఆ కళ్ళలో మీరేం చూశారత్తయ్య? మా యంత్రాల గురించి మీకు ముందే ఎలా తెలిసింది? అవన్నీ తర్వాత మీకే అర్థం అవుతుందిలే గాని ముందు వీటిని లోపల తీసుకెళ్ళి మీ గదుల్లో మీ భర్తల చేత ఫిక్స్ చేయించుకోండి. ఆ తర్వాత అసలు కథ మొదలవుద్ది. అత్తగారి మాటలకి ముగ్గురు కోడళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అయోమయంగానే తమ యంత్రాలను గదుల్లోకి తీసుకువెళ్లారు. అందరూ తమ గదుల్లో యంత్రాల్ని అమర్చుకున్నారు. కాసేపయ్యాక అసలు పరీక్ష మొదలైంది. అప్పుడు అత్తగారు శారద మొదట అవని గదిలోకి వెళ్లి ఏసీ ఆన్ చేయించింది. ఆ ఏసీ నుంచి చల్లటి గాలి రావటం మొదలైంది. శారద ఆశగా కొన్ని ప్రశ్నలు అడిగింది. అవని నిజం చెప్పడంతో ఆ ఏసీ నుంచి వజ్రాలొస్తూ ఉంటాయి. అవనే, అన్నిటికీ బాగానే సమాధానం చెప్పావు గాని చివరి ప్రశ్నే, మన బీర్వాలో నీ బంగారం ఏది నాకు కనిపించలా? మీ ఆయన మెరుగు పెట్టెత్తనని తీసుకెళ్ళాడు కదా, అట్ని మళ్ళీ తీసుకొచ్చి ఆడబెట్టలేదే? అడుగుదామంటేనేమో నాకు గుర్తుండట్లేదు. ఇంతకే ఆ బంగారం సంగతి ఏంటి? ఆ మాట వినగానే అవని గుండె గుబేలుమంది. తన మనసులో, అమ్మో, ఆ బంగారం అంతా మా ఆయన జోదంలో పెట్టి పోగొట్టాడని అత్తయ్యకి తెలిస్తే ఈ ఇల్లు రణరంగం అయిపోతుంది, పెద్ద గొడవే జరుగుతుంది. ఎలాగైనా అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అని భయంతో తడబడుతూ అత్తగారి వైపు చూసి అబద్ధం చెప్పింది. అదే అత్తయ్య, అది మెరుగు పెట్టడానికని తీసుకెళ్ళాడు కదా, ఆ మెరుగు పెట్టే కంసాలంట ఊర్లో లేడట. అందుకే మీ అబ్బాయి ఆ నగల్ని ఆ కంసాలి భార్యకిచ్చి వచ్చాడట. వారం రోజుల్లో వచ్చేస్తాడంట. వచ్చాక మెరుగు పెట్టి ఇస్తానని చెప్పాడు. అవని ఆ అబద్ధం చెప్పిందో లేదో గదిలో ఉన్న ఏసీ ఒక్కసారిగా గాలిలో కలిసిపోయి మాయమైపోయింది. అంతవరకు కురిసిన వజ్రాలన్నీ మంచుగడ్డలుగా మారిపోయాయి. ఓసే పాపిష్టిదానా, అబద్ధం చెప్పి ఉన్న కాస్త వజ్రాలను పోగొట్టేశావు కదే అని తిడుతూ బయటకు నడవబోయింది. అత్తయ్య గారు, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నేను నిజం చెప్పేస్తా. ఆ బంగారం మెరుగు పెట్టడానికి వెళ్ళలేదు అత్తయ్య గారు. మీ అబ్బాయి
వాటిని జోదోలో పెట్టేసి మొత్తం పోగొట్టేశాడు. నేను అందుకే భయపడి అబద్ధం చెప్పాను. ఆ మాట వినగానే శారదమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏంటే ఆడు జోదంలో బంగారం పోగొట్టాడా? ఆడు రాని, ఆడు పని నీ పని ఇద్దరికీ చెప్తాను. ఆయన ఇప్పుడు నిజం చెప్పి ఏం ఉపయోగం? ఉండాల్సిన ఏసీ పోయే, వజ్రాలు పోయే. నీ అతి తెలివి వల్ల అంత నాశనం చేసావు కదే అంటూ శారదమ్మ కసురుకుంటూ కోపంతో అక్కడి నుంచి అంజలి రూంలోకి వెళ్తుంది. అప్పటికే అంజలి కూలర్ ఆన్ చేసి ఉంది. ఆ కూలర్ నుంచి వస్తున్న చల్లని గాలికి గదంతా హాయిగా ఉంది. శారదమ్మ రాగానే కొన్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. అంజలి నిజాయితీగా సమాధానాలు చెప్పడంతో కూలర్ నుంచి బంగారు నాణేలు వర్షంలా కురిశాయి. ఆ నాణేలు చూసి శారదమ్మ సంతోషంతో గబగబా ఒక కవర్ తీసి ఆ బంగారం అంతా అందులో నింపుకుంది. కవర్ నిండా బంగారం చూసుకొని మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగి అంజలిని ఒక చివరి ప్రశ్న అడిగింది. అంజలి, మొన్న మీ నాన్న వచ్చినప్పుడు చాలా రకాల స్వీట్ బాక్సులు తెచ్చాడు కదా, అవి ఇంట్లో ఎవరికి కనిపించలేదు, ఏమయ్యాయి? అంజలి ఒక్కసారిగా కంగారు పడింది. అమ్మో, ఆ స్వీట్లన్నీ నేనే దాచుకుని తినేసానని తెలిస్తే అత్తయ్య అందరి ముందు నన్ను తిట్టేద్ది. అబద్ధం చెప్పి తప్పించుకోవడమే మేలు. అవి అత్తయ్య గారు, అవి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ పనిచేశానండి. ఎవరు ఏమనుకోకూడదు కదా, అందుకని అందరికి ఇచ్చేశాను. అంజలి ఆ అబద్ధం చెప్పిందో లేదో గదిలో ఉన్న కూలర్ ఒక్కసారిగా మాయమైపోతుంది. అంతేకాదు, శారద ఎంతో ఆశగా కవర్లో నింపుకున్న బంగారు నాణాలు కూడా మాయమైపోతాయి. ఖాళీ కవర్ని చూసి శారదమ్మ షాక్ తింటుంది. ఓసే ముష్టి స్వీట్ల కోసం అబద్ధం చెప్పి ఉన్న కూలర్ని, నేను కష్టపడి నింపుకున్న బంగారం మొత్తాన్ని పోగొట్టావు కదే, ఎంత పని చేశావే? అప్పుడు అంజలి భయంతో, అత్తయ్య గారు నన్ను క్షమించండి, ఆ స్వీట్లు మొత్తం నేనే తినేశాను. మీరు తిడతారని భయంతో అట్టగా అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నిజం చెప్పేశాను అత్తయ్య. మరి ఆ కూలరు బంగారం తిరిగి రాలేదేంటి? ఇందాక అడిగినప్పుడు చెప్పాలి నిజం, ఇప్పుడు చెబితే ఏ లాభం? పోయినవేం తిరిగిరావు. నీ వల్ల నా చేతికి చిక్కిన బంగారం కూడా పోయా. మీకిద్దరి వల్ల నా ఆశలన్నీ ఆడి ఆశలు అయ్యాయి. ఇక అనామిక గదికెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అంటూ శారద కోపంగా అడుగులు వేస్తూ అనామిక గదివైపు బయలుదేరింది. అనామిక గదిలో 5 రెక్కల ఫ్యాన్ తిరుగుతుంది. గదంతా మల్లెపూల సువాసనతో హిమాలయాలంత చల్లగా ఉంది. అనామిక, ఇంటి పెద్ద కోడలు గదు, నిన్ను ఎప్పుడు తిడతా ఉంటాను. నీ తోటి కోడలు కూడా నిన్ను ఎగతాలు చేస్తారమ్మా. నీకు మా మీద కోపం రాదా? మనసులో మమ్మల్ని తిట్టుకుంటావా నువ్వు? అత్తయ్య గారు, మిమ్మల్ని తిట్టుకుంటే నాకేమొస్తుంది? మీరు నాకు తల్లి లాంటివారు. మీరు ఏది చెప్పినా నా మంచి కోసమే నేను అనుకుంటాను. ఇక నా తోటి కోడలిద్దరూ నాకు చెల్లెళ్ళు. వాళ్ళకి తెలిసి తెలియక ఏదైనా అంటే నేను కోపం చూపిస్తే నేను వచ్చిన రోజే ఈ ఇల్లు ముక్కలైపోయేది. ఉమ్మడి కుటుంబంగా మనం ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు కదా. అనామిక మాటలకు శారద కళ్ళు చెమ్మగిల్లాయి. అనామిక నిష్కల్మషమైన మనసుని చూడగానే ఆ 5 రెక్కల ఫ్యాన్ నుంచి వజ్రాలు, బంగారం, వెండి నాణేలు వర్షంలా కురిశాయి. అప్పటిదాకా మాయమైపోయిన ఏసీ కూలర్ కూడా మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. శారద కేకలు వేసి అందర్నీ పిలిచింది. సురేష్ తప్ప మిగిలిన మగవాళ్లందరూ అక్కడికొచ్చి ఆ వింతను చూసి ఆశ్చర్యపోయారు. చూశారా, అనామిక నిజాయితీ వాళ్ళే పోయి మళ్ళీ వచ్చే. నిజం చెప్తేనే మనకి మన కుటుంబానికి మంచి జరుగుద్ది. అబద్ధం చెప్పి ఉన్నాటిని పోగొట్టుకోబాకండా. అప్పుడే వచ్చిన సురేష్ని కూడా బాగా మందలించి అబద్ధం చెప్పకూడదు అని చెప్తుంది. ఇక వాళ్ళందరూ సరే అని అంటారు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఎవ్వరూ అబద్ధం చెప్పటం లేదు. నిజం చెప్పిన ప్రతిసారి ఆ మాయా యంత్రాలు వారికి ఏదో ఒక బహుమతిని ఇస్తూనే ఉన్నాయి. మంగళగిరిలోనే ఆ ఇల్లు ఒక ఆదర్శవంతమైన నిజాయితీ నిలయంగా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో ప్రసాద్, శారద అనే దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, అతని భార్య అనామిక. రెండో కొడుకు సురేష్, అతని భార్య అవని. మూడో కొడుకు వరుణ్, అతని భార్య అంజలి. రమేష్ కూలి పనులు చేసుకునే సామాన్యుడు. అనామిక కూడా పేదరికం నుంచి వచ్చింది. కాని సురేష్, అరుణ్లు మాత్రం వ్యాపారాలు చేస్తూ బాగా సంపాదించారు. దానికి తగ్గట్టే అవని, అంజలి కూడా చాలా ధనవంతుల ఇళ్ల నుండి వచ్చారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఆ ఇల్లు 2 ముక్కలుగా విడిపోయినట్టుండేది. ఓ రోజు ఉదయం 6 గంటల సమయంలో అనామిక అప్పటికే నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి, ముగ్గు పెట్టి, స్నానం చేసి వంటింట్లో గిన్నెలు తోముతూ ఉంది. శారదా, ప్రసాద్ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. అనామిక, పొద్దున్నే లేచి ఆ చన్నీళ్లతో గిన్నెలు తోమకు తల్లి.
కాసేపు ఆగి ఏ నీళ్ళు పెట్టుకుని పని చేసుకో, నీ ఆరోగ్యం పాడైపోద్ది. పర్లేదత్తయ్య, పనుంటేనే కదా ఆరోగ్యం బాగుంటుంది. మీరు కాఫీ తాగండి, మామయ్య గారికి టిఫిన్ రెడీ చేస్తున్నాను. చూసావా శారదా, పెద్ద కోడలు మన ఇంట్లో లక్ష్మీదేవి లాంటిది. మన కష్టసుఖాలు పట్టించుకునేది తనొక్కతే. ఇంకా మిగతా ఇద్దరి నిద్ర లేవనే లేదు. అవునండి, వాళ్ళకి డబ్బుందనే పొగర ఎక్కువ, మనమంటే అసలు గౌరవం లేదు. ఇంతలో మెట్ల మీద నుంచి అవని, అంజలి దిగొస్తారు. ఇద్దరూ ఖరీదైన నైట్ డ్రెస్లు వేసుకుని చేతిలో ఫోన్లు పట్టుకుని ఉంటారు. అబ్బా, పొద్దున్నీ గిన్నెల సప్పుడేంటి, మనిషిని ప్రశాంతంగా పడుకోనివ్వరు. అవునక్క, ఈ అనామిక ఉందే, ఇంక పని పాట ఉండదు, మనల్ని నిద్రపోనివ్వదు. సర్లే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట నుండి ఆర్డర్ చేసుకుందాం. ఆ అనామిక చేసిన చప్పటి వంటలు తింటాం నా వల్ల కాదు. కరెక్ట్, నేను పిజ్జా ఆర్డర్ చేస్తున్నా. నీకేం కావాలి? ఆ అమ్మాయిలు ఇంట్లో అనామిక వేడి వేడిగా ఇడ్లీలు చేసిందమ్మా, ఆరోగ్యానికి అవి మంచిది, బయట తిండ్లు ఎందుకమ్మా? ఓహో అత్తయ్య, మా స్టేటస్కి మీకు అర్థం కావట్లేదండి. మేము రిచ్, మాకు నచ్చింది మేము తింటాము. మీలాగా పిసినారి బ్రతుకులు అవి మాకు వద్దు. అవును అత్తయ్య, మా దగ్గర డబ్బుంది, ఖర్చు పెడుతున్నాం. అనామికలాగా వంటింట్లో మగ్గిపోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు బిజినెస్లు ఉన్నాయి, లాభాలు వస్తున్నాయి. బిజినెస్ అంటే కేవలం డబ్బులు పెట్టుబడి పెట్టడం కాదు తల్లి, దగ్గరుండి చూసుకోవాలి. మీరెప్పుడైనా షాప్కి వెళ్ళారా? అంత పని వాళ్ళే చూసుకుంటారు. అది అంత మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. మావి గారు, మాకు సలహాలు ఇవ్వకండి. మా మేనేజర్స్ చాలా నమ్మకస్తులు. మేము వెళ్ళకపోయినా బిజినెస్లు నడుస్తాయి. మేము ఓనర్స్, పని వాళ్ళం కాదు. అలా అనుకుంటూ ఉండగానే అనామిక వంటింట్లో నుంచి బయటకొచ్చి చేతిలో టిఫిన్ ప్లేట్లు పట్టుకుని ఉంటుంది. అత్తయ్య, మావయ్య, టిఫిన్స్ తినండి. అవని, అంజలి, మరి మీకు కూడా పెట్టేనా? వద్దులే, నీ చేతి వంట తిని మా టేస్ట్ పాడు చేసుకోలేం. అయినా నువ్వు ఆ చిరిగిన చీర కట్టుకుని మా ముందుకు రాకో, ఆ స్టాండర్డ్స్ పడిపోతాయి. అవును, చూడనమిక, మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. మా గదుల్ని శుభ్రం చేసి పెట్టు. నేను ఈరోజు బయటికి వెళ్ళాలి అంజలి, కాస్త అర్జెంట్ పనుంది. పేనా, నీకేం పని ఉంటుంది? ఎవరో ఒకరి ఇంట్లో అంట్లు తోవడానికా, లేక కూరగాయలు అమ్మడానికా? ఏదైనా పనే కదా అవని, నేను ఖాళీగా ఏం కూర్చోను. నా కష్టార్జితం నాకు ముఖ్యం. నేను ఈ రోజు నుండి ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెడుతున్నాను, ఆ రోడ్డు చివర. టిఫిన్ సెంటరా? చీ, మా పరువు తీస్తున్నావు కదా. మా తోడికోడలు రోడ్డు మీద బండి పెట్టి ఇడ్లీలు అమ్ముతుందా అని మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అలా అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి రమేష్ వస్తాడు. అంజలి, నోరు అదుపులో పెట్టుకో. అనామిక కష్టపడి బతుకుతుంది, మీలాగా సోమరిపోతులా కాదు. తన పనిని ఎగతాళి చేసే హక్కు మీకు లేదు. మధ్యలో సురేష్ కల్పించుకొని, అన్నయ్య కూల్, మావిడ చెప్పింది నిజమే కదా. నీ భార్య రోడ్డు మీద బండి పెడితే మా పరువు కూడా పోతుంది కదా. అవునన్నయ్య, కొంచెం ఏదైనా స్టాండర్డ్స్ ఉన్న పని చేసుకోమని చెప్పు. ఒరేయ్, కష్టం చేసుకోవడం తప్పు కాదురా. సోమరిపుత్తుల్లాగా ఉండి ఉన్నదంతా కరిగించటమే తప్పు. అనామిక తీసుకున్న నిర్ణయం మాకు నచ్చింది. అమ్మా అనామిక, నువ్వెళ్ళమ్మా, నీకంతా మంచి జరుగుద్ది. థ్యాంక్స్ మావయ్య, నేను వెళ్తాను. అలా చెప్పి అనామిక తన సామాన్లు తీసుకుని బయటకు వెళ్తుంది. అవని, అంజలి ముఖాలు చిట్లించుకుని తమ గదుల్లోకి వెళ్లిపోతారు. అలా కొన్ని నెలలు గడిచాయి. అనామిక తన టిఫిన్ సెంటర్ని చాలా శ్రద్ధగా నడిపిస్తోంది. ఉదయం 4 గంటలకే లేచి అత్తమావలకి కావాల్సినవి సమకూర్చి భర్త సహాయంతో బండి దగ్గరకు వెళ్లేది. ఆమె చేతి రుచి బావుండటంతో జనం ఎగబడి తినేవారు. మెల్లగా బండి కాస్త చిన్న షాప్లా మారింది. మరోవైపు అవని, అంజలి తమ బొటిక్ బిజినెస్ని, జ్యువెలరీ బిజినెస్ని పూర్తిగా మేనేజర్ల చేతిలో పెట్టేశారు. మధ్యాహ్నం 12 గంటలకి లేవటం, బ్యూటీ పార్లర్కు వెళ్లటం, కిట్టి పార్టీలు చేసుకోవటం, ఇదే వాళ్ల దినచర్య. ఓ రోజు మధ్యాహ్నం హాల్లో శారద అవనితో ఇలా అంటుంది. అవని, 2 రోజులు అవుతుంది నువ్వు షాప్కి వెళ్ళలేదని సురేష్ అంటున్నాడు. లెక్కలు అవి చూసుకోవాలి కదమ్మా. అత్తయ్య ప్లీజ్, నా మేనేజర్ రాబోట్టున్నాడు కదా, అతను బంగారు లాంటి మనిషి. నాకు రోజు ఫోన్ చేసి బిజినెస్ అప్డేట్స్ ఇస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఆ దుమ్ము ఆ ధూలో కూర్చోలేను. అవునక్క, నా జ్యువెలరీ షాప్లో కూడా సేల్స్ తగ్గాయని అంటున్నారు, కానీ నాకు టైం లేదు వెళ్ళడానికి. రేపు మా ఫ్రెండ్స్తో గోవా ట్రిప్ ప్లాన్ ఉంది. ఇంతలో అనామిక లోపలికి వస్తుంది. చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. ఆమె ముఖం వెలిగిపోతుంది. అత్తయ్య, స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తున్నావు. అవునత్తయ్య, నా టిఫిన్ సెంటర్కి క్యాటరింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి.
ఈరోజు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు 500 మందికి లంచ్ ఆర్డర్ చేశారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ డబ్బుతో నేను ఈ ఇంటికి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. నీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఓహో, క్యాటరింగా అంటే వంటలక్క పని అన్నమాట. దానికి ఇంత బిల్డప్ అవసరమా? ఈ ఇంటికి పెయింటింగ్ వేయించడానికి నువ్వెంత, నీ స్తోమత ఎంత? ఆ డబ్బులు దాచుకో, రేపు ఎప్పుడైనా కూరగాయలు కొనడానికి పనికి వస్తాయి. అంజలి, అనామిక సంపాదన గురించి తక్కువ చేసి మాట్లాడుకో. తను రూపాయి కష్టపడి సంపాదిస్తుంది. మీలాగా ఉన్న ఆస్తిని కరిగించటం లేదు. అన్నయ్య, నువ్వు మరీ మీ ఆవిడ్ని వెనకేసుకురాకు. మా ఆస్తి తరిగేది కాదు, తరిగిపోయేది కాదు. అవునన్నయ్య, మా బిజినెస్ టర్నోవర్ కోట్లలో ఉంటుంది. మీ చిల్లర సంపాదన మాకసలు లెక్కే కాదు. నేనెవరితోనూ పోటీ పడట్లేదు అరుణ్. నా కుటుంబం బాగుండాలంతే, అదే నా కోరిక. ఇలా ఉండగా మరో వారం గడిచిన తర్వాత ఓ రోజు ఉదయం ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. సురేష్, అరుణ్ ఇద్దరూ తరలు పట్టుకుని సోఫాలో కూర్చుని ఉన్నారు. అవని, అంజలి ఏడుస్తూ నిలబడి ఉన్నారు. యావేంద్రా, ఎందుకట ఏడుతున్నారు? అసలు పొద్దున ఏంట్రీ గోలా? అమ్మా, అంత అయిపోయిందమ్మా. మేము రోడ్డున పడ్డాం. ఏమైందిరా సురేషు? ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. అవని వాళ్ళ బొటిక్ మేనేజర్ రాబర్ట్, అంజని వాళ్ళ జ్యువెలరీ షాప్ మేనేజర్ కలిసి మమ్మల్ని మోసం చేశారు నాన్న. స్టాక్ మొత్తం అమ్మేసి అకౌంట్స్లో ఉన్న డబ్బంతా తీసుకుని పారిపోయారు. నేను నమ్మలేకపోతున్నాను. అతను చాలా మంచివాడు అనుకున్నాను. నా సంతకాలన్నీ ఫోర్జరీ చేసి లోన్లు కూడా తీసుకున్నాడట. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపించారు. నా షాప్లో బంగారం అంతా నకిలీది పెట్టి అసలు బంగారం ఎత్తుకెళ్ళిపోయాడు. కస్టమర్స్ అందరూ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఆ అప్పులు కట్టాలంటే మన ఆస్తులు అమ్మేయాలి. నేను ముందే చెప్పాను కదా తమ్ముడు, వ్యాపారం అంటే నమ్మకం మీద కాదు, నిఘా మీద నడుస్తుందని. వీళ్ళెప్పుడు షాప్కి వెళ్లకుండా అంతా పని వాళ్ళకి వదిలేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మా తప్పుని ఎత్తి చూపిస్తున్నారా మీరు? అవును, మేము వెళ్ళలేదు. కానీ ఇలా జరుగుతుందని మాకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలవని. మనం తినే అన్నం దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు ఏది ఊరుకునే రాదు. కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు. మీరు మీ హోదా చూసుకుని విర్రవీగారు తప్ప బాధ్యత ఏమైనా తెలుసుకున్నారా? ఇప్పుడు లెక్చర్లు ఆపండి ప్లీజ్. మా పరిస్థితి ఏమీ బాగాలేదు. సురేష్, అరుణ్, ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాంక్ వాళ్ళు ఇల్లు సీజ్ చేస్తామంటున్నారు. మన అకౌంట్స్ అన్నీ ఖాళీ అయ్యాయి. చేతులు చిల్లి కవ్వలేదు. ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలనుకుంటా. ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళాలరా? ఉన్న ఇల్లు కూడా పోతే ఎట్టాగు? అలా ఆ సమయంలో అవని, అంజలి బిక్కమొహాలేసుకొని నిల్చున్నారు. వారి పొగరు, అహంకారం ఒక్కసారిగా నీరుగారిపోయాయి. అప్పుడే అనామిక లోపలికి వెళ్లి ఒక బ్యాగ్ తీసుకొని వస్తుంది. మావయ్య, ఇవి చూడండి. అలా చెప్పగానే ప్రసాద్ బ్యాగ్ తెరిచి చూస్తాడు. అందులో కట్టల కొద్దీ డబ్బుంటుంది. ఏంటమ్మా ఇది? ఎంత డబ్బెక్కడిది? గత 2 ఏళ్లుగా నా క్యాటరింగ్ బిజినెస్ లో వచ్చిన లాభాలు మావయ్య ఇవి. నేను అనవసరమైన ఖర్చులేం పెట్టలేదు. బంగారం కొనుక్కోలేదు, పట్టు చీరలు కొనలేదు. ఇంటి కష్టం వస్తుందేమోనని దాచిపెట్టాను మామయ్య. ఈ డబ్బులతో బ్యాంక్ వాళ్ళకి అప్పులు తీర్చేసుకుందాం. అక్క, నువ్వు నిజంగానే డబ్బిస్తున్నావా? మేము నిన్నెంత అవమానించాం. అయినా మా కోసం. అవునక్క, మేము నిన్ను మనిషిలాగే చూడలేదు, పని మనిషిలాగా చూసాము. నీ వంటనైతే అసహించుకున్నాము. అయినా నువ్వు మా ఆస్తిని కాపాడుతున్నావా? డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి అంజలి. కానీ కుటుంబం అలా కాదు కదా. మీరు నా తోటి కొడళ్ళు. ఈ ఇల్లు మన అత్త మావలది. వాళ్ళు రోడ్డును పడ్డ నేను చూడలేను. వదినా, నన్ను క్షమించు. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు చేసే పనిని చిన్న చూపు చూశాను. కానీ ఆ పని ఈరోజు మా పరువు కాపాడింది. అవునదినా, మేం బిజినెస్ మ్యాన్లవని ఫోజులు కొట్టాం, కానీ నిజమైన బిజినెస్ మ్యాన్ నువ్వే. రూపాయి విలువ తెలిసిందానివి నువ్వే. ఇప్పటికైనా అర్థమైందా తమ్ముళ్ళు? అనామిక కేవలం డబ్బు సంపాదించలేదు, అందరి గౌరవాన్ని సంపాదించింది. అలా అంటూ ఉండగానే అవని మెల్లగా అనామిక దగ్గరికొచ్చి ఆమె చేతులు పట్టుకుంది. అక్క, ఐఎమ్ సారీ. నా కళ్ళు తెరిపించావక్క. డబ్బుందన్న అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. ఇక నుండి నేను కూడా కష్టపడతాను. నేను కూడా నీ దగ్గర పని నేర్చుకుంటాను. నేను కూడా అక్క, ఇకపై ఇంట్లో పనులన్నీ అందరం కలిసి చేసుకుందాం. బయట కూడా ఏదైనా పని చేసి మా కాళ్ళ మీద మేము నిలబడతాము. అత్తయ్య, మావయ్య, మమ్మల్ని క్షమించండి. ఇది చాలు తల్లి, మీరు మారారు. అజ్జాలమ్మ, ఆనామేక పుణ్యమా అని నా ఇల్లు నాకు నిలబడింది. మన కుటుంబం కూడా కలిసిపోయింది. సరే సరే, ఇక ఏడడం ఆపండి. మధ్యాహ్నం అయింది, అందరికీ ఆకలేస్తూ ఉంటాయి. ఈరోజు నేను స్పెషల్ వంటలు చేస్తాను, కానీ మీరిద్దరు నాకు సహాయం చేయాలి. మరి వస్తారా? తప్పకుండా అక్క. ఈ పట్టు చీర మార్చుకుని
కాటన్ చీర కట్టుకుని వస్తాను. గిన్నెలు తోమన్నా తోమేస్తాను. నేనైతే కూరగాయలు కట్ చేయమన్నా చేస్తానక్క. పదండి పదండి. ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు. ప్రసాద్ శారద సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత రోజు నుండి ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనామిక తన క్యాటరింగ్ బిజినెస్ ని ఇంకా పెద్ద చేసింది. దానికి అనామిక ఫుడ్స్ అని పేరు పెట్టింది. అవని, అంజలి ఆ బిజినెస్ లో పార్ట్నర్స్ గా చేరారు. అవని అకౌంట్స్ చూస్తుంటే అంజలి మార్కెటింగ్ చూసుకునేది. అనామిక వంటల బాధ్యత తీసుకుంది. ఆ ఇంట్లో పేదరికం, ధనవంతులు అనే తేడా పోయింది. కేవలం ప్రేమ, ఆప్యాయత మాత్రమే మిగిలాయి. కష్టపడే తత్వం ఉన్న అనామిక ఆ ఇంటికి వెలుగైతే, తన తప్పు తెలుసుకున్న అవని, అంజలిలు ఆ వెలుగులో నడిచే తోడులయ్యారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.